మరి తదుపరి మంత్రి గారిని కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. సార్, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాము. తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాం. రోషే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ 5 సంవత్సరాల్లో పొన్నూరు నియోజకవర్గంలో దాదాపు ముఖ్యమంత్రి గారి సహకారంతో 150 నుంచి 200 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా దాదాపు 1600 కోట్ల రూపాయలు మా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అందినాయి అధ్యక్ష. ఈ నియోజకవర్గం గత 25 సంవత్సరాల నుంచి బాగా వెనకబడిపోయింది. కానీ ఇవాళ మిగతా నియోజకవర్గం కన్నా గైర్గా అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్స్, అలాగే మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇవాళ రోడ్డు విస్తరణ కానీ, లేకపోతే మెడ్రాస్ కాలం మీద బ్రిడ్జ్ కట్టడం చేపడటం కానీ, అలాగే మంచినీటి వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఆటోనగర్ కూడా త్వరితరంగా పూర్తి చేసే కార్యక్రమంలో ఉన్నాం అధ్యక్ష. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా రైతాంగం సంబంధించిన ఇరిగేషన్ ట్యాంకు ఒకటి చేబ్రోల్ మండలంలో కోరి, అంటే అక్కడ కోరి బాలకోటేశ్వర స్వామి గుడి దగ్గర ఒక పెద్ద చెరువు జిల్లా పరిషత్ సంబంధించిన ఒక భూమి ఉంది అధ్యక్ష. అది గతంలో ఆ మండలంలో పెద్ద ఎత్తున గ్రావెల్ మైనింగ్ జరిగింది అధ్యక్ష. తెలుగుదేశం హయాంలో పెద్ద ఎత్తున గ్రావెల్ మైనింగ్ జరిగింది. మనం చూసాం అధ్యక్ష. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. 700 ఎకరాల్లో మైనింగ్ జరిగిందని ఆయన చెప్పడం జరిగింది అధ్యక్ష. అది వాస్తవం. కానీ 700 ఎకరాల్లో 650 ఎకరాల పైగా తెలుగుదేశం పార్టీ ఆ పాత శాసనసభ్యుడే మొత్తం గ్రావెల్ మైనింగ్ చేయడం అనేది ప్రతి ఇంటింటికి, అక్కడ ఏ గ్రామంకి వెళ్ళి ఏ తలుపు కొట్టినా ఎవరు మైనింగ్ చేశారంటే అతని పేరు చెప్తారు అధ్యక్ష. కానీ దుష్ప్రచారం బట్టి మన ప్రభుత్వం మీద చేస్తూ ఉన్నాడు. సో ఏదైతే ఆ జెడ్పీ ల్యాండ్లో 45 ఎకరాలు కూడా తవ్వేశాడు, అది నిరుపయోగంగా ఉంది అధ్యక్ష. దానికి దగ్గరలో 1 కిలోమీటర్లో మనకి క్యానాల్ సంగంజాలముడి ఇది ఇరిగేషన్ క్యానాల్ ఉంది అధ్యక్ష. దాని నుంచి దీనికి వాటర్ పెట్టి ఇది ఒక పెద్ద ఇరిగేషన్ ట్యాంక్ చేస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకి మంచినీటి వ్యవస్థ కానీ, లేకపోతే వాటర్ రీఛార్జింగ్ కానీ, లేకపోతే ఇరిగేషన్ చేయడానికి బాగా ఉపయోగపడేది అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఆ 10 గ్రామాలకి చాలా ఉపయోగం దశ. మంచి 45 ఎకరాలు చేరుంటే సామాన్య విషయం కాదు దశ. సో రాబోయే రోజుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అది ఒక సూచనగా దాన్ని ఇరిగేషన్ ట్యాంక్ చేయాల్సిందిగా కోరుతా ఉన్న దశ. రెండోది, ఏదైతే పొన్నూరు పట్టణంలో ఇవాళ రోడ్డు విస్తరణ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్న దశ, 35 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది కూడా ఇవాళ మేము పూర్తి చేస్తూ ఉన్న దశ. అక్కడ ఇంకా ఏదైతే పొన్నూరు పట్టణం నుంచి నిడుబ్రోల్కి ఒక బ్రిడ్జి కూడా కావాలి దశ, దాన్ని కూడా పూర్తి చేయాలని నేను ఈ రానున్న రోజుల్లో మనం తప్పకుండా అది పూర్తి చేయడానికి దానికి అన్ని ఏర్పాట్లు చేయవలసిన కోరుతూ, ముఖ్యమైన విషయం ఇస్తే ఈ రాష్ట్రంలో ఏదైతే డైరీ వ్యవస్థ, పాల డైరీలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశారో మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఈ పాల డైరీలు దాంట్లో హెరిటేజ్ ఏ విధంగా ఎదిగింది, అలాగే గుంటూరు మా నియోజకవర్గంలో సంగం డైరీ ఏ విధంగా ఎదిగింది కూడా అందరూ తెలుసు అధ్యక్ష. ఈ సంగం డైరీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటాతో మొదలుపెట్టిన డైరీ అధ్యక్ష. ఇది 1972లో అప్పుడున్న పెద్ద మనుషులందరూ కూడా చుట్టుపక్కల రైతుల దగ్గర డబ్బులు కూడా వసూలు చేసి అక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో దాదాపు 72 ఎకరాలు కొనుగోలు చేసి ఇది ఒక సహకార సంఘం కింద నిర్మించడం జరిగింది అధ్యక్ష. దీన్ని బ్రహ్మాండంగా విజయవంతంగా జరుగుతున్న సమయంలో ఈ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎవరైతే దాన్ని చైర్మన్గా వచ్చాడో, అది ఒక పాల రైతు అధ్యక్షత వహించాల్సింది ఒక దొంగ రైతు ముసుగులో ఈరోజు చైర్మన్గా కొనసాగుతూ ఉన్నది అధ్యక్ష. దాన్ని కూడా ఏం చేశారంటే, ఎప్పుడైనా సరే ప్రభుత్వాల సహకార సంఘాల తరపున రావాల్సింది పోయి అతను ఏం చేశాడంటే ఆ సహకార సంఘాన్ని కంపెనీ కింద మార్చుకొని ఒక దొంగ సంతకంతో, అక్కడ ఉన్న కోఆపరేటివ్ ఆఫీసర్ దొంగ సంతకంతో దాన్ని ఒక కంపెనీ కింద మార్చుకొని తనే ఒక శాశ్వత చైర్మన్గా ప్రకటించుకొని ఈరోజు దాని యొక్క లాభాల్ని పెద్ద ఎత్తున కొట్టేస్తూ ఉన్నాడు అధ్యక్ష. ఇవాళ ఆ డైరీ 1600 కోట్ల రూపాయలు టర్నోవర్ జరుగుతుంటే చూపించే లాభం అతి తక్కువ, చాలా కేవలం 6 కోట్ల రూపాయలు చూపిస్తూ ఉన్నాడు అధ్యక్ష. అంటే ఎంత దారుణంగా ఆ డైరీ యొక్క లాభాలని కొట్టేస్తూ తన సొంత సంస్థలాగా ఈరోజు దాన్ని కొట్టేస్తూ ఉన్నాడు అధ్యక్ష. దీన్ని ఏదైతే మన ప్రభుత్వంలో ఆ రోజు దాని మీద ఎంక్వైరీ చేసి అతను జైలుకి వెళ్ళటం అధ్యక్ష, జైలు వ్యవస్థను మేనేజ్ చేసుకొని ఈ రోజు బయటకు వచ్చి మళ్ళీ తనేదో పెద్ద నిజాయితీ పడిలాగా మాట్లాడుతూ ఉన్నాడు అధ్యక్ష. దీని మీద మనం పెద్ద ఎత్తున దీన్ని ఒక ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉందో దీని రిపోర్టు బహిర్గతంగా చేయాల్సిందిగా కోరుతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ డైరీ, ఈ ఒక సహకార సంఘంలో ఉన్న
72 ఎకరాల్లో 10 ఎకరాలు ఒక ప్రైవేట్ ట్రస్ట్కి మార్చుకోవడం అనేది చట్టవిరుద్ధం అధ్యక్ష. ఈ దీని మీదే అతనికి జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. కానీ దాన్ని ఎందుకో ఆలస్యం అవటం వల్ల అతను వ్యవస్థలు మేనేజ్ చేసుకోవటం వల్ల ఇవాళ కొనసాగుతూ ఉన్నాడు అధ్యక్ష. ఈ 10 ఎకరాలు ఏదైతే డివిసి ట్రస్ట్ అనే ట్రస్ట్కి ఒక ప్రైవేట్ ట్రస్ట్కి మార్చుకొని ఆ సహకార సంఘంలో వచ్చిన లాభాలన్నీ సొసైటీలకు ఇవ్వకుండా ఆ డబ్బుల్ని ఆ ట్రస్ట్కి మలుచుకున్నాడు అధ్యక్ష. ఆ ట్రస్ట్కి మలుచుకొని ఇవాళ దాని ఎత్తున పెద్ద ఎత్తున డబ్బులు చూసుకొని ఒక హాస్పిటల్ కడతాం, అది కూడా చట్టవిరుద్ధం అధ్యక్ష. ఆ సొసైటీలో ఏదైతే పాల రైతులకి ఉపయోగించాల్సిన డబ్బుల్ని ఒక ట్రస్ట్కి మార్చుకోవడం, ట్రస్ట్ నుంచి మళ్ళీ ఒక సొంతంగా ఒక హాస్పిటల్ వ్యాపారం చేయటం అనేది అది కూడా చట్టవిరుద్ధం. దీని మీద మనం తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతాం దేశ. ఇది పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నాడు. పాల రైతులకు సంబంధించిన బోనస్లన్నీ కొట్టేయటమే కాకుండా ఆ కంపెనీలో వచ్చే లాభాలను కూడా పెద్ద ఎత్తున తన ఖర్చులు రాసుకొని ఏదైతే అక్కడ పాల ఫిలిం కానివ్వండి, పెరుగు బకెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దాన్ని ఖర్చు రాసుకొని తను కోట్లాది రూపాయలు వెనకేసుకొని ఈరోజు పెద్ద మనిషిగా చాలామంది మళ్ళీ మన మీద బురదేస్తూ ఉంటాడు దేశ. గ్రావెల్ మైనింగ్ పెద్ద ఎత్తున దోపిడీ చేశాడు, పాల డైరీని పెద్ద ఎత్తున దోపిడీ చేశాడు, అక్కడ ఉన్న వ్యవస్థలు నీరు చెట్టు కింద ప్రతి గ్రామంలో దోపిడీ చేశాడు. ఇవన్నీ కూడా దేశ మనం ఏదైతే ఇవాళ మన మినిస్టర్ గారు ఉన్నారో దీన్ని ఒక రిపోర్ట్ ఏమంటే బహిర్గతం చేస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు, వాస్తవాలు తెలుసుకుంటారు దేశ. ఆ విధంగా నేను మన మినిస్టర్ గారిని కోరుతా ఉన్నా దేశ, దీని రిపోర్ట్ని బహిర్గతం చేయాల్సిందిగా కోరుతూ ఇరిగేషన్ మంత్రి గారిని కూడా ఆ ఇరిగేషన్ ట్యాంకుల గురించి అలాగే బ్రిడ్జి 1-2 శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా దేశ. ధన్యవాదాలు మినిస్టర్ గారు నోట్ చేసుకో. ఓకే 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 రైట్. అదీప్ రాజు.